జాబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి గుడ్ న్యూస్ అండి. లేబర్ కోడ్లు ఆల్రెడీ ఇంప్లిమెంట్ అయింది. సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని మార్పులతో పాటు నవంబర్ 2025లోనే దీన్ని అమల్లోకి తెచ్చింది. ఈ కొత్త రూల్స్ లో కంప్రెస్డ్ వర్క్ వీక్ అనే కాన్సెప్ట్ ఉంది. దీని కింద ఒక వారం రోజుల్లో 3 రోజులు మీరు ఆఫ్ తీసుకోవచ్చు, 4 రోజులు మాత్రమే వర్కింగ్ డేస్ ఉండొచ్చు. దీనికి ఉన్న రూల్స్ ఏంటి, ఎలాంటి కంపెనీల్లో ఎలాంటి బిజినెస్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంది, దీని గురించి గవర్నమెంట్ చెప్పేదేంటి, ఒకవేళ ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ టైమింగ్స్ ఏదైతే ఉందో దానికన్నా ఎక్కువ గంటలు పని చేసినట్లయితే అలాంటప్పుడు ఓటీ ఎలా క్యాల్కులేట్ చేస్తారు, ఎంతవరకు ఓటీ ఇవ్వాల్సి ఉంటుంది కొత్త రూల్స్ ప్రకారంగా చూసుకున్నట్లయితే, వీటన్నిటి గురించి ఈ వీడియోలో నేను క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో వీడియో ఎండ్ వరకు తప్పక చూడండి. నమస్కారం, నేను అభిషేక్ రామప్ప. ఇంతవరకు మన యూట్యూబ్ ఛానల్ కి సబ్స్క్రైబ్ అవ్వకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ అవ్వండి. ఒకసారి మీ ఫ్రెండ్ సర్కిల్లో అడిగి చూడండి. ఎంతో మంది మేనేజర్తో లీవ్స్ గురించి గొడవలు పడి ఉంటారు. ఎంతో మంది జాబ్ వదిలేసి ఉంటారు, టైంకి సరిగ్గా ఎమర్జెన్సీకి లీవ్ దొరకలేదు, దాని గురించి నాకు ఈ జాబే వద్దు అని డిసైడ్ చేసి ఉంటారు. మీరు కూడా అలానే చేసి ఉంటే కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. ఇలాంటి ప్రాబ్లం అవ్వకూడదు అనేసే, అంటే ఎంప్లాయీస్ కి కూడా మంచిది జరగాలి, ఎవరైతే జాబ్ ఇస్తున్నారో కంపెనీస్ వాళ్ళకు కూడా మంచిది జరగాలి. అలాంటి ఒక ఫార్ములాని సెంట్రల్ గవర్నమెంటే ప్లాన్ చేసింది. అదే కంప్రెస్డ్ వర్క్ వీక్. ఒక వారం రోజుల్లో 4 రోజులు మీరు ఆఫీస్ కి వెళ్తే చాలు. దీని గురించి గవర్నమెంట్ ఏం చెప్తుంది, ఎందుకు దీన్ని తీసుకొస్తున్నట్టు, వర్క్ లైఫ్ బ్యాలెన్స్ బాగా ఉండాలి. ఎవరైతే వర్క్ చేస్తున్నారో ఎంప్లాయీస్ వాళ్ళకి ఫ్యామిలీ టైం సరిగ్గా దొరక్కపోతే వాళ్ళ ప్రొడక్టివిటీ కూడా దెబ్బతింటుంది. ఆ ప్రొడక్టివిటీ కంపెనీ అవుట్పుట్ కి ప్రాబ్లం అవుతుంది. సో ఇద్దరికి ఒక విన్ విన్ సిచ్యువేషన్ ఉండాలి అనేసి ఈ కొత్త మార్పుల గురించి అనౌన్స్ చేసింది. అది ఇంప్లిమెంట్ కూడా అయింది. బట్ ఇప్పుడు నుంచి మీ ఆఫీస్కి మీరు వెళ్ళేసి నేను 4 రోజులు మాత్రమే వస్తాను అన్నట్లయితే సరిపోతుందా? కంపెనీ కూడా ఒప్పుకోవాలి కదా. దాని గురించి కంపెనీలు దీన్ని ఎలా ఇంప్లిమెంట్ చేయొచ్చు, దానికి ఉన్న కండిషన్స్ ఏంటి తెలుసుకుందాం. పాయింట్ నంబర్ 1, సెంట్రల్ గవర్నమెంట్ ఈ కొత్త లేబర్ కోడ్లో ఇచ్చిన కండిషన్స్ ఏంటి. కంప్రెస్డ్ వర్క్ వీక్. వారం రోజుల్లో 4 రోజులు పనిచేస్తే చాలు, 3 రోజులు మీరు వీక్ ఆఫ్ తీసుకోవచ్చు. దీంట్లో చాలా ఇంపార్టెంట్ సంగతి ఏంటంటే ఒక వారం రోజుల్లో 48 గంటలు మాత్రమే మీరు పని చేయాలి, దానికన్నా ఎక్కువ ఉండకూడదు. ఈ 48 గంటలు మీరు 6 రోజుల్లో కూడా చేసుకోవచ్చు. లేదు నేను ఎక్కువ చేస్తాను, ప్రతిరోజు 8 అవర్స్ కాకుండా ఎక్కువ అవర్స్ నేను పని చేస్తా అన్నట్లయితే అలా కూడా మీరు మేనేజ్ చేసుకోవచ్చు. సో ఈ 48 అవర్స్ మాక్సిమం లిమిట్ ఏదైతే ఉందో ఒక వారం రోజులకి, అది ఎలా క్యాల్కులేట్ అవుతుందంటే 6 డేస్ పని చేస్తే 8 అవర్స్ పర్ డే, 8 అవర్స్ ఇంటూ 6 డేస్, బ్యాలెన్స్ ఒక రోజు ఉంది కదా, అది వీక్ ఆఫ్. అదే మీరు ఈ 48 అవర్స్ని 12 అవర్స్ పర్ డే అని మీరు డివైడ్ చేసుకుంటే 4 రోజుల్లోనే ఆ జాబ్ని, ఆ వర్క్ ఏదైతే మీది ఉంటుందో దాన్ని క్లియర్ చేసుకోవచ్చు. సో 48 అవర్స్ కన్నా ఎక్కువ మీరు పని చేయడానికి అవకాశం లేదు. ఇన్ జనరల్ వేజ్ సర్కమ్స్టెన్సెస్, అంటే మీకు వచ్చే శాలరీకి మీరు 48 అవర్స్ కన్నా ఎక్కువ పని చేయకూడదు ఒక వారం రోజుల్లో. ఇది రూల్. ఈ కోడ్స్ దీన్ని ఆప్షనల్గా ఇంప్లిమెంట్ చేస్తుంది. అంటే ప్రతి కంపెనీ దీన్ని కంపల్సరీగా ఇంప్లిమెంట్ చేయాలి అనే కండిషన్ లేదు. కంపెనీ కూడా డిసైడ్ చేయొచ్చు, ఎంప్లాయీ కూడా డిసైడ్ చేయొచ్చు. అంటే కంపెనీ ఇలాంటి ఒక ఆప్షన్ ఉంది అన్నట్లయితే ఆ కంపెనీలో ఉండే వర్కర్ ఓకే నేను ప్రతిరోజు 12 అవర్స్ పని చేస్తా, 4 రోజులు మాత్రమే పని చేస్తాను ఒక వారం రోజుల్లో, ఇలా ఒక మ్యూచువల్ అండర్స్టాండింగ్లో, మ్యూచువల్ అగ్రిమెంట్తో పాటు ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. వన్ సైడెడ్గా ఈ రూల్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం లేదు. మీ కంపెనీ ఇలాంటి రూల్ని ఒప్పుకోకపోతే, అలాంటి ఒక పాలసీ చేంజెస్ని ఇంప్లిమెంట్ చేయకపోతే, నేను ఆల్రెడీ ఎక్కువ గంటలు పని చేసేసా, మ్యాక్సిమం లిమిట్ పూర్తి చేశాను, నెక్స్ట్ 3 డేస్ నేను రాను అన్నట్లయితే కంపెనీలు ఒప్పుకోవు. సో కంపెనీ ఇంప్లిమెంట్ చేస్తుందా దాన్ని క్రాస్ చెక్ చేసుకోవాలి. మ్యూచువల్ అండర్స్టాండింగ్ అండ్ మ్యూచువల్ అగ్రిమెంట్, దాంతో మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. ఇది కంపల్సరీ రూల్ కాదు. పాయింట్ నంబర్ 2, ఈ లా గురించి చెప్పేటప్పుడు సెంట్రల్ గవర్నమెంట్ కొన్ని రూల్స్ గురించి అండర్లైన్ చేసింది. మొదటిది ఏంటంటే 48 అవర్స్ వర్క్ వీక్ లిమిట్, ఒక వారం రోజుల్లో 48 గంటలు మాత్రమే మ్యాక్సిమం. సెకండ్ పాయింట్, ఈ 12 అవర్స్ ప్రతిరోజు షిఫ్ట్ ఉంటుంది కదా, నాకు 3 రోజులు వీక్ ఆఫ్ కావాలంటే కంపెనీ ఒప్పుకుంటే, నేను కూడా ఒప్పుకున్నట్లయితే రోజుకి 12 అవర్స్ మ్యాక్సిమం పని చేయొచ్చు. ఈ 12 అవర్స్లో బ్రేక్ టైం కూడా ఇంక్లూడెడా లేదా ఎక్స్క్లూడెడా, లంచ్
వేరే ఏదైనా టీ బ్రేకు అలాంటివన్నీ కలిపి 12 అవర్స్ వర్క్, ఒక 2 అవర్స్ బ్రేక్, ఇలా 13 to 14 అవర్స్ పని చేయాలా? నో. సెంట్రల్ గవర్నమెంట్ దీని గురించి చాలా క్లియర్గా స్పెసిఫై చేసింది. బ్రేక్స్ అన్ని కలిపి 12 అవర్స్ మాక్సిమం చేసినట్లయితే ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ ని ఇంప్లిమెంట్ చేయొచ్చు. లంచ్ బ్రేకు, టీ బ్రేకు అన్నీ కలిపి 12 అవర్స్ లాగిన్ ఉంటే చాలు అని క్లారిఫై చేసింది. మూడోది 3-day వీక్లీ ఆఫ్ ఉంది కదా, ఇది కంటిన్యూస్గా ఇవ్వాలా? ఫ్రైడే, సాటర్డే, సండే అలానే తీసుకోవాలా? లేదా జనరల్గా సండే ఆఫ్ ఉంటుంది, మీరు కంప్రెస్డ్ వర్క్ వీక్ అంటే 4 days మాత్రమే పని చేస్తారు కాబట్టి ట్యూస్డే మరియు థర్స్డే ఇలా డిస్ట్రిబ్యూట్ చేసుకోవచ్చా ఆఫ్ని? ఇది కూడా ఆప్షనల్ అండి. దీని గురించి ఎలాంటి రూల్ యాజ్ ఆఫ్ నౌ లేదు. ఇది కంపెనీ డిసైడ్ చేస్తుంది. కంపెనీ ప్రొడక్షన్, కంపెనీ సర్వీసెస్ దానికి ఎలాంటి ఎఫెక్ట్ అవ్వకుండా ఆ రూల్స్ మేనేజ్మెంట్ ఏదైతే చెబుతుందో దానికి అనుసారంగా 3 days ఆఫ్ ని ప్లాన్ చేసుకోవచ్చు. నెక్స్ట్ పాయింట్ అండి, మ్యూచువల్ కన్సెంట్ మ్యాండేటరీ. ఇది ఆప్షనల్ కాదు. మీరు వెళ్ళి కంపెనీకి ప్రపోజ్ చేస్తారనుకోండి, నేను ఇలా 4 days రావాలనుకుంటున్నాను, మీరు ఒప్పుకోవాల్సిందే. అలా లేదండి. నేను ఆల్రెడీ చెప్పాను, కంపెనీ ఒప్పుకుంటే, మేనేజ్మెంట్ ఒప్పుకుంటే వాళ్ళ బిజినెస్కి ప్రాబ్లం అవ్వదు. మీ వర్క్ డెసిగ్నేషన్ ఏదైతే ఉందో దానికి అది సూట్ అవుతుంది అన్నట్లయితే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవుతుంది. వన్ సైడెడ్ కాదు. నెక్స్ట్ పాయింట్, ఎలాంటి ఫోర్స్డ్ ఇంప్లిమెంటేషన్కి అవకాశం లేదు. అంటే ఎంప్లాయర్ పాయింట్ ఆఫ్ వ్యూ నుంచి మీరు చూసుకున్నట్లయితే, ఇప్పుడు మైనింగ్ అనుకోండి, ఏదో ప్రొడక్షన్ జాబ్ అనుకోండి, మషిన్లతో ప్రోడక్ట్ని తయారు చేసే జాబ్ అనుకోండి, ఫ్యాక్టరీ అనుకోండి, వాళ్ళు 12 అవర్స్ వర్క్ని తీసుకున్నట్లయితే కంపెనీకి ప్రాఫిటే. 12 అవర్స్ పని చేయండి, ఏం ప్రాబ్లం లేదు నాకు అంటారు. కానీ అలాంటి వాటికి ఫోర్స్డ్ ఇంప్లిమెంటేషన్కి అవకాశం లేదు. కొన్ని జాబ్లు ఫిజికలీ చాలా డిమాండింగ్గా ఉంటుంది, అంత ఈజీ కాదు 12 అవర్స్ పని చేయడం అంటే. సో ఎంప్లాయీ నేను వర్క్ చేయను అని వర్కర్ చెప్పినట్లయితే కంపెనీ ఫోర్స్ఫుల్గా మీరు 12 అవర్స్ చేయాల్సిందే అని అడగడానికి అవకాశం లేదు. లాస్ట్లీ ఓవర్ టైమ్ పే రూల్. అంటే ఈ 48 అవర్స్ ఉంది కదా, 48 అవర్స్ మ్యాక్సిమం అండి ఒక వీక్లో. అది కాకుండా కంపెనీలు లేదంటే ప్రొడక్షన్ ఎక్కువగా ఉంది, మీ సర్వీస్ మాకు కావాలి అన్నట్లయితే 48 అవర్స్ కన్నా ఎక్కువ మీరు పని చేసినట్లయితే ఒక్క వారం రోజుల్లో కంపెనీ దాని గురించి డబుల్ వేజెస్ని పే చేయాలి. అంటే ప్రతి గంటకి 200 రూపాయలు నార్మల్ పేమెంట్ అనుకోండి. మీరు ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ 12 అవర్స్ 8 అవర్స్ పర్ డే చేస్తారు కదా, దానికి నార్మల్ శాలరీ 200 రూపీస్ పర్ అవర్ ఉంటే, ఇలా ఓటీ తీసుకున్నట్లయితే ఒక వారం రోజుల్లో 48 అవర్స్ కన్నా ఎక్కువ మీరు పని చేస్తున్నారు అన్నట్లయితే, అలాంటప్పుడు ప్రతి గంట ఓటీ ఏదైతే వర్కర్ చేస్తారో దానికి 400 రూపీస్. ఈ ఎగ్జాంపుల్కి చూసుకున్నట్లయితే నార్మల్ వేజ్ 200 రూపీస్ పర్ అవర్, ఓటీకి 400 రూపీస్ పర్ అవర్ మ్యాండేటరీగా పే చేయాల్సిందే. నెక్స్ట్ చాలా చాలా ఇంపార్టెంట్ పాయింట్ అండి, ఎలాంటి సెక్టర్లు ఈ రూల్ని ఒప్పుకోవడానికి అవకాశం ఉంది, అలానే ఎలాంటి సెక్టర్లో ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ వారం రోజుల్లో 4 రోజులు మాత్రమే వర్కింగ్ ఉంది కదా, దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉండదు. దాని గురించి తెలుసుకునే ముందు మీరు మీ ఫ్యామిలీ గురించి చాలా కష్టపడతారు. మీరు లేకపోతే మీ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి? దాని గురించి ఎలా ప్లాన్ చేసుకున్నారు? ఎంత సేవింగ్స్ ఇన్వెస్ట్మెంట్ చేసుకున్నా మీరు లేకపోతే ఫ్యామిలీ ఫ్యూచర్ చాలా ప్రాబ్లంలో ఇరుక్కుంటుంది. అలా అవ్వకూడదు అన్నట్లయితే టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ చాలా ఇంపార్టెంట్ అండి. మీ ఫ్యామిలీ ఫ్యూచర్ని ప్రొటెక్ట్ చేస్తుంది. ఇప్పుడు టర్మ్ ఇన్సూరెన్స్ అనుకోండి, మీ ఏజ్ చిన్నదై పెద్దగా ఏం జబ్బులు లేవనుకోండి, నెలకి కేవలం 400 నుండి 500 రూపాయలు ప్రీమియం కడితే 1 కోటి రూపాయల వరకు కవరేజ్ మీరు పొందొచ్చు. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఇచ్చాను, క్లిక్ చేసి మీ డీటెయిల్స్ ఇచ్చి మీరు కంపేర్ చేయొచ్చు. ఈ ప్లాట్ఫామ్లో 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు. ఇప్పుడే కొనుగోలు చేస్తే ఆన్లైన్లో అప్ టు 15% మీరు డిస్కౌంట్ కూడా పొందొచ్చు. అలానే హెల్త్ ఇన్సూరెన్స్ అండి, ఒక్క హెల్త్ ఎమర్జెన్సీ మన సేవింగ్స్ మొత్తాన్ని పాడు చేసేయచ్చు. దీనికి కూడా నెలకి కేవలం 400 నుండి 500 ప్రీమియం కడితే డీసెంట్ కవరేజ్ మీరు పొందొచ్చు. ఇప్పుడే ఆన్లైన్లో కొనుగోలు చేసినట్లయితే అప్ టు 25% డిస్కౌంట్ కూడా పొందొచ్చు. దీంతో పాటు 30-minute క్లెయిమ్ సపోర్టు, డెడికేటెడ్ హెల్త్ మేనేజర్ ఫెసిలిటీ దొరుకుతుంది. ఇక్కడ కూడా 51+ ఇన్సూరెన్స్ పార్ట్నర్స్ ఉన్నారు, మీరు కంపేర్ చేయొచ్చు. ఇంకా ఆలస్యం చేయకండి, మీ ఫ్యామిలీ భవిష్యత్తు గురించి టర్మ్ ఇన్సూరెన్స్ మరియు హెల్త్ ఇన్సూరెన్స్ ఈ రోజే ప్లాన్ చేసుకోండి. డిస్క్రిప్షన్ మరియు కామెంట్ సెక్షన్లో లింక్ ఉంది, క్లిక్ చేయండి, మీ డీటెయిల్స్ ఇవ్వండి, కంపేర్ చేయండి, మీకు సూట్ అవుతే మాత్రమే కొనుగోలు చేయండి. నౌ కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఏ సెక్టర్లకు ఇది ఇంప్లిమెంట్ చేయడానికి వీలవుతుంది, ఈజీగా దీనికి అడ్జస్ట్ అవ్వచ్చు? ఐటీ బీటీ సెక్టర్ అండి, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, బయోటెక్నాలజీ. ఇక్కడ ఆల్రెడీ ఇలాంటి ఒక ఫ్లెక్సిబుల్ వర్కింగ్ ఆప్షన్స్ ఇంప్లిమెంటేషన్లో ఉన్నాయి. అలానే వర్క్ ఫ్రమ్ హోమ్ ఆప్షన్ ఆల్రెడీ ఇంప్లిమెంటెడ్గా ఉంది. హైబ్రిడ్ వర్క్ కల్చర్ని యాక్సెప్ట్ చేసుకున్నారు కాబట్టి ఎక్స్ట్రా వర్క్ని చేసేసి ఎక్స్ట్రా ఆఫ్లు తీసుకోవడానికి ఈ సెక్టర్లో ఎలాంటి ప్రాబ్లం ఉండదు, ప్రొవైడెడ్ ఆ కంపెనీలు
వాళ్ళ పాలసీలో చేంజెస్ చేసుకుంటే, ఆ కంపెనీ మేనేజ్మెంట్ ఒప్పుకున్నట్లయితే. ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు హార్డ్వేర్ సెక్టర్ ఉంది కదా, దీంట్లో కొంచెం కష్టం అండి, చాలా చాలా కష్టం. ఎందుకు అన్నట్లయితే చూడండి, ఇప్పుడు 12 అవర్స్ వర్క్ అనేది ఈ మ్యానుఫ్యాక్చరింగ్, ప్రొడక్షన్, హార్డ్వేర్ సెక్టర్ ఉంది కదా, మషిన్లు 12 అవర్స్ కంటిన్యూస్గా పని చేయాలి అన్నట్లయితే మషిన్కి రెస్ట్ ఎప్పుడు దొరుకుతుంది, వాటి యొక్క మెయింటెనెన్స్ ఎలా చేయాలి, ఇది ప్రాబ్లం అయిపోతుంది. మషిన్ బ్రేక్ డౌన్ అవ్వచ్చు, అంటే కంప్రెస్డ్ వర్క్ వీక్ చేయడానికి వెళ్ళి మషిన్ ప్రాబ్లం అయితే ఎక్స్ట్రా కాస్టులు ఉంటాయి. అలాంటి ఎక్స్ట్రా కాస్టుల్ని కంపెనీ ఎలా మేనేజ్ చేస్తుంది? అందుకే ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు హార్డ్వేర్ సెక్టార్లో కంపెనీలు ఇలాంటి వాటిని ఇంప్లిమెంట్ చేయడానికి కొంచెం ఛాలెంజింగ్ సిచ్యువేషన్. నెక్స్ట్ కంటిన్యూస్ సర్వీస్ సెక్టర్స్ అండి. ఫర్ ఎగ్జాంపుల్ హాస్పిటల్, హెల్త్ కేరు, నర్సింగ్ స్టాఫ్, హోటల్ ఇండస్ట్రీ, అలానే ట్రాన్స్పోర్ట్, బస్సు, ట్రైన్ సిస్టము, ఇలాంటి వాటి ఉంది కదా, ఇక్కడ 24/7 సర్వీసెస్ ఇవ్వాల్సి ఉంటుంది. అక్కడ ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ని మీరు ఇంప్లిమెంట్ చేయాలంటే 4 రోజులు పనిచేసి వెళ్ళిపోతారు, మిగతా 3 డేస్ ఆఫ్ ఉంటుంది కదా, ఆ 3 డేస్ని మేనేజ్ చేయడానికి అగైన్ 24/7 వర్క్ చేసే ఎక్స్ట్రా స్టాఫ్ని హెల్త్ సర్వీసు, ట్రావెల్ సర్వీసెస్ ఇలాంటి వాళ్ళు హైర్ చేయాలి. ఇది ఎక్స్ట్రా కాస్ట్. కంపెనీ ఈ ఎక్స్ట్రా కాస్ట్ని తీసుకుని వర్క్ లైఫ్ బ్యాలెన్స్ గురించి 4 డేస్ వర్కింగ్, 3 డేస్ ఆఫ్, దీన్ని ఇంప్లిమెంట్ చేస్తుందా? అగైన్ అది ఆ కంపెనీ మీద డిపెండెంట్. ఐటీబీటీలో ఓకే, ఈ మ్యానుఫ్యాక్చరింగ్ మరియు కంటిన్యూస్ సర్వీసెస్ సెక్టార్లో చాలా కష్టం. దీని గురించి కంపెనీలు ఎలా యాక్సెప్ట్ చేసుకుంటాయి ఈ చేంజెస్ని? దీన్ని ఒకవేళ అక్కడున్న ఎంప్లాయీస్ రిక్వెస్ట్ చేసుకున్నట్లయితే ఆ రిక్వెస్ట్ని యాక్సెప్ట్ చేసి వీరు ముందుకు వెళ్తారా? తెలియదండి. అలాంటి ఏ ఒక్క ఇన్స్టెన్స్, అంటే ఎగ్జాంపుల్ ఇప్పటి వరకు మనకు కనిపించలేదు. ఎందుకంటే నవంబర్ 2025లో ఈ 4 కొత్త లేబర్ కోడ్స్ ఇంప్లిమెంట్ అయ్యింది. సెంట్రల్ గవర్నమెంట్ ఆల్రెడీ ఇంప్లిమెంట్ చేసేసింది. ఇప్పటి వరకు మే 2026 వరకు అలాంటి ఒక రిక్వెస్ట్ గురించి ఏ న్యూస్ అయితే రాలేదు. సో వేరే కంపెనీలు వేరే సెక్టార్లో ఎలా దీన్ని ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేస్తాయి, మనం వెయిట్ చేసి చూడాలండి. ఎందుకంటే ఇది నేషనల్ లెవెల్ బ్లాంకెట్ రూల్ లాంటిది కాదు. సెంట్రల్ గవర్నమెంట్ చెప్పేసింది ప్రతి స్టేట్లో దీన్ని ఇంప్లిమెంట్ చేయాల్సిందే. నో, ఎందుకంటే స్టేట్ లెవెల్ లేబర్ రిలేటెడ్ కోడ్లు ఉంటాయి. సో స్టేట్స్లో కూడా వేరే సెట్ ఆఫ్ రూల్స్ని క్రియేట్ చేసుకుని ఉంటారు. ఇప్పుడు బీడీ తయారు చేసే కార్మికులు అనుకోండి, వాళ్లకున్న రిక్వైర్మెంట్ వేరు, ఐటీబీటీ సెక్టార్కి వేరు. మైనింగ్ కంపెనీలో పనిచేస్తారు కదా వర్కర్స్, వాళ్లకుండే రిక్వైర్మెంట్స్ వేరు. సో ప్రతి స్టేట్లో మైనింగ్ జరుగుతుందా? లేకపోవచ్చు. సో మైనింగ్ ఎక్కువగా ఉండే ఆ లొకాలిటీలో ఉండే ప్రాబ్లమ్స్ ఏదైతే ఉంటుందో దానికి తగ్గట్టుగా స్టేట్ గవర్నమెంట్స్ వేరే రూల్స్ని ఇంప్లిమెంట్ చేస్తుంది. సో ఇన్ లైన్ విత్ స్టేట్ రిలేటెడ్ లేబర్ గైడ్ లైన్స్ ఏదైతే ఉంటుందో దానికి ఎలాంటి ప్రాబ్లం అవ్వకుండా స్టేట్ లాస్, సెంట్రల్ లాస్ అన్ని కలిపి ఇంప్లిమెంట్ చేయడానికి ప్లాన్ చేసుకోవాల్సి ఉంటుంది. అగైన్ కంపెనీలు, వర్కర్స్ ఒప్పుకుంటే మాత్రమే ఇది ఇంప్లిమెంట్ అవ్వచ్చు. చూసారా, సెంట్రల్ గవర్నమెంట్ ఇలాంటి ఒక రెవల్యూషనరీ స్టెప్ గురించి ప్లాన్ చేస్తూ ఉంది. 6 days 8 hours మీరు ఒక వారం రోజుల్లో పని చేయొచ్చు, లేదంటే 4 days వర్క్ చేసి 3 days లీవ్ తీసుకుని మీ హాబీ పర్సూ చేయడానికి, మీ ఫ్యామిలీ గురించి టైం మీరు డెడికేట్ చేయొచ్చు. అగైన్ చాలా ఇంపార్టెంట్, ఇది ఫోర్స్ఫుల్లీ ఇంప్లిమెంట్ చేసే రూల్ కాదు, మ్యూచువల్ అండర్స్టాండింగ్ ఉంటే మాత్రమే ఇంప్లిమెంట్ చేయొచ్చు. సో ఆ కంపెనీ కల్చర్కి తగ్గట్టుగా వాళ్ళ మేనేజ్మెంట్ తీసుకునే డిసిషన్లో ఈ కంప్రెస్డ్ వర్క్ వీక్ని ఇంప్లిమెంట్ చేయడానికి అవకాశం ఉంటే ఫ్యూచర్లో మీ ఆఫీస్లో కూడా 4 రోజులు పని, 3 రోజుల వీక్ ఆఫ్ మీరు ప్లాన్ చేసుకోవచ్చు. ఈ రూల్ గురించి మీ అభిప్రాయం ఏంటి? తప్పకుండా కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. పాజిటివ్ ఎఫెక్ట్ని కలిగిస్తుందా, ప్రొడక్టివిటీని ఇంప్రూవ్ చేస్తుందా, లేదు ఇది నెగటివ్ ఎఫెక్ట్ని కలిగిస్తుంది అనుకున్నట్లయితే దాని గురించి కూడా మీరు స్పెసిఫిక్గా కామెంట్ సెక్షన్లో తెలియచేయచ్చు. ఈ ఇన్ఫర్మేషన్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఆల్ ది బెస్ట్. బ్రాండ్ పార్ట్నర్షిప్స్ అండ్ అడ్వర్టైజింగ్ ఎంక్వైరీస్ కోసం brand@bosswala.com కి ఈమెయిల్ చేయండి లేదా 9108014192కి వాట్సాప్ చేయండి. Bosswala. Be the boss.